భూమి కింద ఉన్న 7 అధోలోకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1 అతలం. అతలంలో మయుడు కుమారుడు బకాసురుడు ఉంటాడు. అతను ఎదుటి వారి మీద మాయల్ని ప్రయోగించి ఆనందిస్తూ ఉంటాడు. అతనికి 96 రకాల మాయల గురించి తెలుసు. నంబర్ 2 వితలం. ఈ లోకంలో హటకేశ్వర్ పేరు గల శివుడు అధిపతిగా ఉంటాడు. అక్కడ భవానీ దేవితో కలిసి ఉంటాడు. ఈ లోకంలో హటకి అనే నది కూడా ఉంది. ఆ జలంతో బంగారం తయారవుతుంది. నంబర్ 3 సుతలం. ఈ సుతల లోకంలో బలి చక్రవర్తి ఉంటాడు. మహావిష్ణువు త్రివిక్ర రూపం ధరించి ముల్లోకాలను తన పాదాలతో ఆక్రమించాడు. బలి చక్రవర్తిని భూమి కింద పంపినప్పుడు అతను సుతల లోకంలోకి వెళ్లిపోయాడు. దానితో పాటు ఇంద్రత్వాన్ని కూడా శ్రీహరి అనుగ్రహించాడు. నంబర్ 4 తలాతలం. ఈ లోకానికి మయుడు ప్రభు. రాక్షసుల పట్టణాలు నిర్మించింది ఇతనే. శివుడు త్రిపురాసుర సంహారం చేసినప్పుడు మహావిష్ణువును మయుడు శరణు కోరాడు. ఆయన మయుడిని కరుణించి తలాతలానికి రాజుగా చేశాడు. నంబర్ 5 మహాతలం. మహాతలంలో కద్రువ సంతానమైన సర్పరాజులు ఉంటాయి. నారాయణుడి వాహనమైన గరుత్మంతుడు అంటే చాలా భయం. అనుక్షణం భయపడుతూనే జీవిస్తాయి. నంబర్ 6 రసతలం. మహాతలానికి కింద ఉండేది రసతలం. ఇక్కడ దైత్యులు, దానవులు మరియు కాలకైలకు నిలయం. వారికి దేవతలతో పడదు, కానీ శ్రీహరికి లొంగి ఉంటారు. నంబర్ 7 పాతాళం. అన్నిటికంటే దిగువన ఉండేది పాతాళ లోకం. అక్కడ శంకుడు, మహాశంకుడు, ధనంజయ మొదలైన మహానాగులు అక్కడ ఉంటాయి. ఇంకొకన్నిటికి 100 తలలుంటాయి. వాటి పడగల మీద మణులు మెరుస్తూ ఉంటాయి. వాటి మెరుపుతోనే పాతాళ లోకంలో ఉన్న చీకటిని తొలగిస్తూ ఉంటాయి. పాతాళ లోకంలో అడుగడుగున ఆదిశేషుడు ఉంటాడు. అనంతుడు, సంరక్షకుడు, అన్ని పేర్లు ఉన్న ఆయన తల మీద ఆవగింజంత భూమండలం ఉంటుంది.